ఒక మాట అనాలంటేనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ కాన్సెప్ట్ చాలా మంచిది సార్. ఫోన్ వదిలి ఎవరైనా సరే 1 అవర్ అండి, 1 డే పక్కన పెట్టండి, 1 అవర్ కూడా ఉండలేని పరిస్థితి. అరే నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, నీకేంటి నాన్న 10 మంది ఫ్రెండ్స్, నాకు 1,00,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న అన్నాడు. నమస్తే, మీ పేరండి? నా పేరు సాయి సుబ్బారావు సార్. సార్ ఏం చేస్తారు? నేను మాస్టర్ గారు, నేను టీచర్ అండి. సార్ మీరే చెప్పాలి, మరి ఈ రోజున 13 సంవత్సరాల పిల్లల నుంచి సోషల్ మీడియా అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు. ఏంటి మంచిదా ఏంటి సార్? ఆ కాన్సెప్ట్ చాలా మంచిది సార్. వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో పాజిటివ్ ఉంటుంది. దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. వాస్తవంగా ఏంటంటే 13 సంవత్సరాల పిల్లలకి మనం ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తున్నామో వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు కొంత ఏం జరుగుతుందంటే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండూ కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఏంటంటే పిల్లలకి చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ ఏజ్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ ఏజ్లో ఫస్ట్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు నాలెడ్జ్. మీరు నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాంట్లో పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్నెసరీ వాటి మీద కొంతమంది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ పడుతుంది, దాని మిస్యూజ్ జరుగుతుంది. ఇవాళ మన సివిల్స్లో టాపర్స్ కానీ వీళ్ళు కానీ మనం ఎలా డెవలప్ అవ్వాలన్న యాటిట్యూడ్తోనే ఉండాలి తప్ప అంటే నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పడం ఒక టీచర్గా నా బాధ్యత. సార్ ఈ రోజున సోషల్ మీడియా కనుక చూసుకుంటే మీరు అన్నట్లుగా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మరి కానీ ఈ రోజున ఇలా చిన్నపిల్లలు వచ్చేసి దాన్ని నెగిటివ్గా వేలో తీసుకుని చాలా విధాలుగా పాడైపోతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? సార్ ఫస్ట్ మనలో మార్పు రావాలి సార్. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను పర్ఫెక్ట్గా ఉండి ఆటోమేటిక్గా నా పిల్లల్ని పర్ఫెక్ట్గా ఉండేలా చేసుకోవాలి. నేను తప్పు చేయకూడదు, నా పిల్లల్ని తప్పు చేయకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఒక టీచర్ ఎప్పుడు స్టూడెంట్ మీద మానిటరింగ్ ఉండాలి. ఒక పేరెంట్ ఎప్పుడు పిల్లల మీద మానిటరింగ్ ఉండాలి. నా పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే పిల్లల్లో మార్పు అనేది వస్తుంది. పిల్లలకి ఏంటంటే ఇదివరకు దండించి ఒక లైన్లో పెట్టేవారు. ఇవాళ ఏంటంటే ఒక మాట అనాలంటేనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో దట్స్ వై ఏంటంటే పిల్లలు తప్పు లేదు. పిల్లలు అనేది దేవుడికి చూడకూడదు. మనం ఎలా మౌల్డ్ చేసుకుంటామో వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు. అందువల్ల ఏంటంటే పిల్లలు తప్పు మనం పట్టకుండా ఫస్ట్ యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు నాలెడ్జ్ ఓన్లీ. జీవితంలో చదువు ముఖ్యం, చదువుకుంటేనే పైకి వస్తాం అనేటువంటి ధోరణి పిల్లల్లో ఇంజెక్ట్ చేయాలి. ఇవాళ మామూలు చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు బికాస్ ఆఫ్ టీచర్ అండ్ బికాస్ ఆఫ్ పేరెంట్. సో దట్స్ వై యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు నాలెడ్జ్. ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచిస్తామో మన లైఫ్ కూడా పాజిటివ్గా వెళ్తుంది. సార్ అంటే మీరు అన్నట్లుగా 13 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా అవాయిడ్ చేయడం మంచిదే అంటారు అయితే? ఎక్సలెంట్, 100%. మనం ఇలాంటి స్టెప్స్ తీసుకుంటేనే ముందుకు వెళ్తాం. సార్ గతంలో ఇలాంటి డెసిషన్స్ చెప్పిన రాజకీయ నాయకులు ఎప్పుడైనా తీసుకున్నారు సార్? సార్ మనం పొలిటికల్ ఇష్యూ అనేది మాట్లాడకుండా నేను ఒక టీచర్గా నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఉన్నారు సార్. ఆ పిల్లలు పాడైపోతే ఆటోమేటిక్గా రేపు మనం ఎంత బాధపడతాం అనేది మన మనసాక్షికి తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పిల్లల్ని మనం డెవలప్ చేసుకోవాలి. నేను ఉన్నాను 30 సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నాను. నేను చెప్పేది ఒకటే, నువ్వు కష్టపడు, చదువు, డెవలప్ అవ్వు. ఫస్ట్ ప్రయారిటీ గివెన్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు రామప్రభు అండి. సార్ ఏం చేస్తారు? నేను రిటైర్డ్ పీపుల్ అండి. సార్ మరేంటి ఈ రోజున 13 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు. ఏంటి అది మంచిది అంటారు సార్? అది నిజంగా గవర్నమెంట్ వారు కనుక సవ్యంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా మంచిదేనండి. కారణం ఎందుకంటే విశృంఖలంగా ప్రవర్తిస్తున్న సోషల్ మీడియాలో ఎటువంటి గవర్నమెంట్ నియంత్రణ లేకుండా ఎవరికి వారే ఇష్టం వచ్చిన రీతిలో ప్రదర్శిస్తూ రేటింగే ముఖ్యం అనుకుంటూ సంపాదనే ధ్యేయంగా చూపిస్తున్న విషయాలకి దాని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఎంత ఉంటుంది, ఎదిగే సమాజం మీద ఎంత ఉంటుంది, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది అవసరం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తున్న దానికి ఈ నిర్ణయం సరైన నిర్ణయం. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ నిర్ణయం ఎప్పుడో ముందర రావాల్సిన నిర్ణయం. ఇది చాలా ఆలస్యంగా వస్తుంది. చాలా దేశాల్లో ఆల్రెడీ సోషల్ మీడియా మీద అనేక రకాలమైన నియంత్రణ ఉంది. మన దేశంలో మాత్రమే ఎటువంటి నియంత్రణ లేకుండా ఉండటం వల్లనే విశృంఖలంగా చూపిస్తూ విషయం కన్నా కూడా దానిని హైలైట్ చేసే విధానం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకర స్థితిలోకి వెళ్తుంది. ఎదుగుతున్న పిల్లలు సంస్కృతపరంగా సాహిత్యపరంగా ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఉన్న విషయాలు మర్చిపోయి అనవసరమైన విషయాలు, హైలైటెడ్ విషయాలు, హీరోయిజం చూపించే విషయాలపై ఎక్కువ ఇది చేస్తూ దుష్పరిణామాలకి దారితీస్తున్న సంఘటనలు. తర్వాత దీనివల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత సమాజంలో వాళ్ళు ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లల కన్నా కూడా సమాజానికి డేంజర్గా తయారయ్యే పరిస్థితులు వచ్చి పిల్లల్ని అనవసరంగా మనం చేజార్చుకుంటున్నాము. దేశానికి యువత అవసరం ఉన్న పరిస్థితుల్లో దేశానికి దుర్మార్గులను తయారు చేసే పరిస్థితిగా సోషల్ మీడియాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి
దీని విషయంలో ఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే స్థితికి తెచ్చుకోవాలి. దాని రూల్స్ రెగ్యులేషన్స్ అలానే ఇది చేయాలి. అయితే ఇదే సమయంలో కొన్ని సోషల్ మీడియాలు విజ్ఞానపరంగా సాహిత్యపరంగా పిల్లలకు ఉపయోగపడే చూపిస్తున్న వాటి మీద సరియైన సపోర్ట్ చేస్తూ నియంత్రణ వాటిలో కూడా పెడుతూ ఎటువంటి విషయాలపై పరిగ్రహం ఉండాల్సిన విషయం ఉందో దాన్ని చూపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సార్ మీ వయసు ఎంత ఉంటుంది సార్? నాది 61 అండి. మీ 61 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడైనా ఇలా నిర్ణయాలు తీసుకున్నా సార్ ప్రభుత్వం అనేది? చాలా తక్కువ అండి. అసలు మన భారతదేశంలో చూసుకునేటట్టయితే మనకి స్వేచ్ఛ ఎంత ఉందంటే అవసరానికి మించి స్వేచ్ఛ మనకు కనబడుతుంది. మనము జనరల్గా ఏమిటంటే మన విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాం. ఎవడూ చూడట్లేదంటే ఒక ప్రవర్తన, చూస్తున్నారంటే ఒక ప్రవర్తన. మన సహజంగా మన మనస్సులో ఇరుకుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి దీనికి పరిపూర్ణమైన నియంత్రణ ఉండాల్సిందే. డిక్టేటర్షిప్ అనలేం కానీ కఠినమైన శిక్షలు ఉన్నాయి మన రాజ్యాంగంలోనూ మన లాలోనూ మన చట్టాల్లోనూ ఉన్నాయి. కానీ ప్రతి చోట కులమతం, బంధుప్రీతి, ఇష్టారాజ్యం, లంచం ఇవన్నీ మూలంగా అవి ఇంప్లిమెంట్ చేసే స్థితి లేదు. అయితే ఎవరైతే దీన్ని బ్రేక్ చేస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు, అది కులమతం ప్రభావాలు కాకుండా రాజకీయ అవసరాలు కాకుండా చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు జవహర్ లాల్ అండి. సార్ ఏం చేస్తారు? మాది టెక్స్టైల్ బిజినెస్ అండి, విజయవాడలోనే. సార్ మరేంటి సార్ ఈ రోజున 13 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ప్రభుత్వం. ఏంటి మంచిది అంటారు సార్ అది? సార్ ఇది ఖచ్చితంగా అత్యంత ఆవశ్యకమైన విషయం అండి. పిల్లలు ఇవాళ చదువు మీద కన్నా సోషల్ మీడియాలో ఎఫెక్ట్ పెట్టుకొని చదవటం పక్కన పెడుతున్నారు. దాంట్లో మంచి కన్నా చెడుకి ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. దానివల్ల పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. అది అందరికీ తెలుస్తుంది. పేరెంట్స్ ఎంత కంట్రోల్ చేసినా కూడా పిల్లలు కంట్రోల్ అవ్వట్లేదు. యాక్చువల్గా 13 ఏళ్ళ వరకు కాదండి, 18 ఏళ్ళ వరకు కూడా. అంటే గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, ఆడపిల్లకి 18 ఏళ్ళు, మగపిల్లడికి 20 ఏళ్ళ వయసు వరకు పెళ్ళే చేయకూడదన్నారు. అటువంటిది ఆ వయసు వరకు కూడా వాళ్ళకి ఒక మెదడు పరిపక్వత చెందే వరకు కూడా వాళ్ళకి సోషల్ మీడియాలో ఎటువంటి పర్మిషన్స్ కూడా ఉండకూడదండి. చదువు మీద కేవలం ఆ వయసులో ఏమి కావాలి మాత్రమే అవి మాత్రమే వాళ్ళు చదువుకుంటే కానీ వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంచిది, అన్ని రకాలుగా బాగుంటుంది. అంటే మనం రూపాయికి ముందు వెనక 2 భాగాలు ఉన్నట్టుగా సోషల్ మీడియా కాడ 2 ఉంటాయి, ప్లస్ ఉంటుంది మైనస్ కూడా ఉంటుంది. మనం ఏది తీసుకుంటే అదే రియాక్ట్ అవుతాం సార్. మరి ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మనం ఒక వీడియో చూసామనుకోండి, ఆ వీడియో కంటిన్యూగా ఆ స్టైల్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అది వాళ్ళు కంట్రోల్ చేయటము వాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలియంది వాళ్ళు ఏమీ లేదు, కానీ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు. చదువు కన్నా ఇటువంటి అనవసరపు వీడియోల వల్ల కానీ, అనవసరపు ఫోటోల వల్ల కానీ, అనవసరపు గ్రూపులు క్రియేట్ చేసుకోవడం కానీ. ఒక సామెత ఉందండి, ఒక పెద్ద ఆయన చెప్పేవాడు, అరే నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, నీకేంటి నాన్న 10 మంది ఫ్రెండ్స్, నాకు 1,00,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న అన్నాడు. అరే అవసరం అవునారా, సూపర్ రా, నువ్వు అసలు ఎక్సలెంట్ రా అన్నాడు. అతనికి అవసరం అయ్యి వాళ్ళ నాన్న చెప్పాడు, అరే నీకు ఒంట్లో బాగాలేదని ఒక మెసేజ్ పెట్టరా అన్నాడంట. మెసేజ్ పెడితే ఒక్క ఫ్రెండ్ కూడా కనీసం రెస్పాన్స్ లేదు. సోషల్ మీడియా గెట్ వెల్ సూన్ అని చెప్పి పెట్టారు తప్ప ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి కనీసం రెస్పాన్సిబిలిటీగా అతనికి ఏమీ చేసింది లేదు. కానీ వీళ్ళ నాన్న వెంటనే నాకు ఒంట్లో బాగాలేదని ఒక మెసేజ్ పంపింగా ఆ 10 మంది ఎమ్మటే వచ్చి ఏంట్రా ఎలా ఉన్నారు. మనం ఇవాళ ఆన్లైన్ సోషల్ మీడియాని చాలా ఎంకరేజ్ చేస్తుందండి. స్టూడెంట్స్ ఎంత సర్వనాశనం అవుతున్నారని మనం చూస్తున్నాము. ఆన్లైన్ ఫోన్ అనేది ఒక భయంకరమైన ఆయుధం చేతిలో అయిపోయింది. ఫోన్ వదిలి ఎవరైనా సరే 1 అవర్ అండి, 1 డే పక్కన పెట్టండి, 1 అవర్ కూడా ఉండలేని పరిస్థితి. సార్ మరి ఏంటి విద్యాశాఖ పరిస్థితి ఎలా ఉంది సార్? మరి చదువుకునే పిల్లల విద్యాశాఖ పరిస్థితి అంటే? విద్యాశాఖ అనేది గవర్నమెంట్ అన్ని రకాల వీళ్ళకి సపోర్ట్ చేస్తుందండి. ఇవాళ ప్రభుత్వ స్కూల్ తీసుకుంటే వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, పొద్దున మధ్యాహ్నం ఫుడ్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్తో సహా ఇస్తున్నారండి. గుడ్డు అంటున్నారు, శనక్కాయలు అంటున్నారు, జీడిపప్పు అంటున్నారు, ఎన్నో రకాల న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ అత్యంత అధునాతనమైన కంప్యూటర్ సిస్టమ్స్ కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, కానీ పిల్లలు అవి నేర్చుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి కదా.